హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనాలు తరలివస్తున్నారు. క్యూ లైన్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సైతం చేప ప్రసాదాన్ని స్వీకరించడానికి తరలివస్తున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 189 సంవత్సరాల భక్తిని కుటుంబం వారు చేసే సేవకు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మరోసారి ఆయుధం ఇస్తున్నది. దాదాపు 1,50,000 పైచులకు చేపలు అందుబాటులో పెట్టాము. భక్తిని కుటుంబం చెప్పడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 లక్షల మందికి సరిపడే మేము చేప పదాన్ని సిద్ధం చేశాము. ఎంతైనా కూడా ఇంకా కావాల్సి ఇంకా 1,00,000 మంది చేస్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇచ్చే విధంగా చేప మంది ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాము. ఈ సంవత్సరం ప్రభుత్వ యంత్రాంగం మంచి అరేంజ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. బత్తిని చేప ప్రసాదము అని అంటే బత్తిని కుటుంబమే కాదు, మా ఫిషరీస్ డిపార్ట్మెంటే అనుకోవచ్చు, వివిధ గవర్నమెంట్ చేస్తున్నట్టు ఈ కార్యక్రమానికి ఒక మంచి పేరు తీసుకొస్తుంది అన్నమాట.